పలమనేరు ఏరియా ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి మరియు చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు సంయుక్తంగా ప్రకటించారు. అనంతరం వారు ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రుల సౌకర్యాలు బాగున్నాయని, వైద్యులు సిబ్బంది సైతం సేవలు బాగా అందిస్తున్నారని పలువురు కితాబిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలమనేరు ఏరియా ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అప్గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఇక్కడకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రోగులకు అవసరమైన చాలా సౌకర్యాలను కల్పించడం జరిగిందని, త్వరలో లిఫ్ట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రస్తుతం ప్రారంభించిన 6000 లీటర్ల వాటర్ హీటింగ్ సిస్టంతో రోజుకు సుమారు 300 మంది రోగులు వేడి నీళ్లను వినియోగించుకోవచ్చని, అయితే సౌకర్యాలతో పాటు పనిచేసే వైద్యులు మరియు సిబ్బంది మంచి సేవలు అందించినప్పుడే ప్రభుత్వ ఆసుపత్రికి మంచి పేరు వస్తుందని, ఆ దిశగా పనిచేసి అందరి మన్ననలను పొందాలని ఎంపీ సూచించారు. అనంతరం మెరుగైన సేవలు అందించిన వైద్య సిబ్బందిని ప్రశంసా పత్రాలతో వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ పద్మాంజలి, ఆసుపత్రి సూపరింటెండెంట్ మమతారాణి, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, వైద్యులు సుబ్రహ్మణ్యం, యుగంధర్లతో పాటు బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పలమనేరు ఏరియా హాస్పిటల్లో ఎప్పటి నుంచినో పేషెంట్స్ కు చలికాలం అప్పుడు స్నానం చేయడానికి చన్నీళ్లతో స్నానం చేసేదానికి చాలా ఇబ్బందికరంగా ఉండింది. అది ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే ఈరోజు దానికి సంబంధించినటువంటి సోలార్ వాటర్ సిస్టమ్ ఈరోజు ఇవ్వడం, దాన్ని ఇనాగ్రేట్ చేసేటువంటి కార్యక్రమం చేసాం. దాన్ని ఈ హాస్పిటల్ కు ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లకు అందరికీ కూడా దాని ద్వారా మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం కలిగింది. ఎందుకంటే గతంలోనే ఈ హాస్పిటల్ కి సంబంధించి, ఎందుకంటే ఈ ఏరియా హాస్పిటల్ కు ప్రత్యేకత ఉంది. పలమనేరు ఏరియా హాస్పిటల్ నేషనల్ హైవేకి పక్కన ఉండేటువంటి ప్రాంతం. ఎప్పుడు కూడా యాక్సిడెంట్స్ కానీ రకరకాలైనటువంటి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఫీడింగ్ అన్ని కూడా మనకు ఫీడింగ్ ఏరియా కూడా ఎక్కువ ఇక్కడికి వచ్చేటువంటి ఈ హాస్పిటల్ కి సంబంధించి. దానివల్ల ఈ హాస్పిటల్ కోసం, ఎందుకంటే గతంలోనే ప్రభుత్వ పరంగా మంచి బిల్డింగ్స్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి. దానికి సంబంధించి కొన్ని ఫెసిలిటీస్ ఇంకా కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హాస్పిటల్ కి సంబంధించి పేషెంట్లు 2 ఫ్లోర్లు పైన పోవాలంటే, పైన నుంచి ఏదైనా ఆపరేషన్ చేసిన తర్వాత లేదా కింద ఓపీ నుంచి డాక్టర్స్ దగ్గరికి పోవాలంటే లిఫ్ట్ సౌకర్యం లేదు. ఆ లిఫ్ట్ కి సంబంధించి కూడా ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా దాతల ద్వారా ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో శాంక్షన్ తీసుకురావడం జరిగింది. వెంటనే ఆ లిఫ్ట్ కూడా కంప్లీట్ చేసుకునే కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. ఇంకేదన్నా ఫెసిలిటీస్ ఉన్నా కావాల్సి ఉన్నా మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఈ హాస్పిటల్ ని అప్గ్రేడ్ చేయడానికి మేమన్నా బిల్డింగ్. అలాగే ఇవి ఏం చేసినా కూడా మన కోర్ యాక్టివిటీ ఏంటంటే పేషెంట్స్ ని సంతృప్తిగా ఇక్కడ నుంచి పంపించాలి. ఆరోగ్యం మార్చుకోవచ్చిన వాళ్ళని జాగ్రత్తగా మెడికల్ గా కేర్ తీసుకుంటూ ఆలనా పాలన చూస్తూ వాళ్ళకి కావాల్సిన అటెండ్ అయ్యి ఇక్కడ నుంచి సంతోషంగా బయటకు పంపుతూ కోర్ యాక్టివిటీ. అది కానీ బాగుంటే ఇవన్నీ కూడా దానికి యాడ్ అవుతాయి. సో మంచి పేరు వస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్న మండలాలందరూ కూడా ఈ హాస్పిటల్ వాడుకోవడానికి మంచి అవకాశం.